ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సెట్ బ్రదర్లీ లవ్ ఇన్ piety, kindness in brotherly love. ది బుక్ ఆఫ్ 2 Peter chapter 1 verses 7. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్న వాగ్దానం అండి. చూడండి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానమును బట్టి మనము మహిమయు ఆయన కృపాతిశయమును బట్టి మనము విశ్వాసము పొందిన బిడ్డలంగా జీవించాలండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును దేవుడు దయచేస్తున్న వాగ్దానము మూలముగా మనము తప్పించుకోవాలి. లోకంలో జీవిస్తున్న మనము జాగ్రత్త గలవారై ఉండాలి. విశ్వాసమునందు, సద్గుణమునందు, జ్ఞానమునందు, ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి జ్ఞానముతో మనము జీవించాలండి. దేవుని యందు మనము దేవునిని మహిమపరిచే వారముగాను, అదేవిధంగా సహోదర ప్రేమ యందు మనము ప్రేమను కలిగి ఉండాలి. మన తోటి వారి పట్ల మనము, మన కుటుంబంలోను ప్రేమను, వారి పట్ల మనము దయను కలిగి ఉండాలి. దయను మన జీవితంలోనికి చేర్చుకొనాలండి. ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ దేవుడిచ్చు ఆత్మీయ ఫలములండి. కనుక మనమందరమును ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగాను, దేవునితో సహవాసం చేసేవారుగా విశ్వాస జీవితంలో మనమందరమును ఎదుగుదల పొందుకొని ఇందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. పేతురు చేస్తున్న మాటల ద్వారా మా జీవితాలలో కూడా ప్రభువా, మేము లోకానుసారంగా కాకుండా నీవిచ్చుచున్న వాగ్దాన ప్రకారము వాక్యానుసారంగా జీవించి కృప దాయిచేయండి. అదేవిధంగా ప్రభువా, మేము మా సహోదర ప్రేమ అదే విధముగా దయను మేము కలిగి ఉండే కృప దాయిచేయండి. మంచి జ్ఞానంతో కూడిన మాటలు ఈ లోకంలో మేము జాగ్రత్తగా నడుచుకొని జాగ్రత్తగా జీవించే కృప, సమాధానములు మా జీవితాలలో నెరవేర్చండి. మాకు సహాయమును దయచేయండి. ఈ వాక్యానుసారమైన ప్రేమను, అజ్ఞానుసారమైనటువంటి జ్ఞానమును మేము కలిగి నడుచుకొని జీవించే కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.